ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో మనకి సూర్యగ్రహణం రాబోతుందండి. ఆ సూర్యగ్రహణము ఏ తేదీన రాబోతుంది? మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి? ఇటువంటి సందేహాలకు పూర్తి సమాధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియోను చూస్తారని ఆశిస్తున్నాను. దానికంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు చేరతాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ మతంలో జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయము. భూమి సూర్యుని మధ్య చంద్రుడు వెళ్తున్నప్పుడు, అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమిపై సూర్యుని కాంతి తగ్గుతుంది లేదా పూర్తిగా అదృశ్యమవుతుంది. ఈ దృశ్యాన్ని సూర్యగ్రహణం అంటారు. సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుంది. అయితే ఈ 2026 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17 మంగళవారం రోజున ఏర్పడింది. 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఏర్పడబోయే గ్రహణము రెండవ సూర్యగ్రహణము. ఈ రెండవ సూర్యగ్రహణం అనేది 2026 సంవత్సరంలో ఆగస్టు 12 బుధవారం సంభవిస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఏర్పడబోయే ఈ రెండవ సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుని చుట్టూ మండుతున్న వలయంలా కనిపిస్తుందట. అలాగే ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులు చెబుతున్నారు. భారతదేశపు ప్రామాణిక కాలమానం ప్రకారం ఈ గ్రహణము 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ రాత్రి సంభవిస్తుంది. ఈ కంకణాకారపు సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల విషయానికి వస్తే 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ గ్రహణం యొక్క పాక్షిక దశ అనేది ప్రారంభమై రాత్రి 9:04 ప్రారంభమవుతుంది. విడుపు సమయం అంటే 2026 సంవత్సరము ఆగస్టు నెల 13వ తేదీ ఉదయం అంటే తెల్లవారుజామున 4:25 వరకు ఉంటుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ కంకణాకారపు సూర్యగ్రహణం యొక్క ప్రధాన దశ అనేది 6 నిమిషాల 23 సెకండ్ల పాటు ఉంటుందండి. అందువల్ల ఈ గ్రహణాన్ని సుదీర్ఘకాలం సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. ఈ కంకణాకారపు సూర్యగ్రహణం సంభవించే సమయము భారతదేశంలో రాత్రి సమయం కావటం వల్ల దాన్ని ఇక్కడ చూడటం అసాధ్యం కాబట్టి గ్రహణ సూతక కాలం ఇక్కడ వర్తించదు. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహణము కనిపించని ప్రదేశాల్లో కూడా సూతక కాలం అనేది వర్తించదు. ఈ సంపూర్ణ కంకణాకార సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం అనేది వర్తించదు కాబట్టి ఆగస్టు 12వ తేదీ శ్రావణ అమావాస్య నాడు పూజ, స్నానము, దానాలు, నైవేద్యాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. మరి ఈ గ్రహణము ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీన సంభవించే ఈ సంపూర్ణ సూర్యగ్రహణము గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, స్పెయిన్ మరియు పోర్చుగల్లోని ఒక చిన్న ప్రాంతంలో కనిపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలిపారు. ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపించినప్పటికీ గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అంటే పాటించనవసరం లేదండి. కానీ ఈ సమయంలో బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. బయటికి వస్తే సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల బిడ్డపై ప్రభావం చూపుతుందని, అందుకే బయటికి వెళ్ళడం మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. అయితే మన భారతీయులు గ్రహణం సంభవించే ప్రదేశాలలో ఉన్నట్లయితే వారు ఈ తప్పక నియమాలు పాటించవలసి ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా నియమాలు పాటించాలి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏమిటంటే గ్రహణ సమయంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి. అంటే ఆ సమయంలో కూరగాయలు, పండ్లు లాంటివి తరగడం చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లల పెదవులు చీలి పుడతారని నమ్ముతారు. గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు లాంటివి తాకకూడదు. ఈ గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణం చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.
ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం. ఉంటానండి.